ఈరోజు మనం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే బీరకాయ పచ్చిశనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర అన్నంలోకి, రోటీలోకి, అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక హాఫ్ కేజీ బీరకాయ, లేత బీరకాయ తీసుకోండి, చాలా బాగుంటుంది కూర. అండ్ ఒక పావు కప్పు శనగపప్పుని, ఇలా పచ్చి శనగపప్పుని నానపెట్టుకోవాలన్నమాట. 1 అవర్ నానపెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఒక కడాయి తీసుకొని తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్, ఎక్కువ ఆనియన్ వేసేస్తే మళ్ళీ తీపి వచ్చేస్తుందండి కూర. చిన్న ఆనియన్ని అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు మనం తిప్పుతూ కలుపుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల కూర చాలా కమ్మగా ఉంటుంది. ఈలోపు మనం ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాం కదా, సో ఆ బీరకాయలని చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పసుపు యాంటీబయాటిక్, అలాగే కూరకి మంచి కలర్ని ఇస్తుంది. ఆ ముక్కలు, బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. లేత బీరకాయలు తీసుకోండి. అలాగే కట్ చేసే ముందు చేదు ఉన్నాయా లేదా చూసుకోండి ఖచ్చితంగా. బీరకాయల్లో, దోసకాయల్లో చేదు అనేది ఉంటుంది కాబట్టి చేదు చూసుకోండి. తర్వాత మనం సాల్ట్ని ఇందులోకి తగినంత యాడ్ చేసుకున్నాం అనమాట. ఇలా సాల్ట్ని ఈ టైంలో యాడ్ చేసుకోవడం వల్ల బీరకాయలో ఉండే నీరు అనేది మనకి బయటకు వస్తుంది. ఈ టైంలో మనం పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయలు వేసిన వెంటనే పచ్చిశనగపప్పు వేయడం వల్ల పచ్చిశనగపప్పు కూడా బీరకాయలతో పాటు చక్కగా ఉడుకుతుంది. 2 కూడా సమానంగా ఉడుకుతాయన్నమాట. సో పచ్చిశనగపప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, ఈ తాలింపు అంతా కూడా పచ్చిశనగపప్పులో మనం కలిసేటట్లుగా కలుపుకోవాలి. కూర కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేసేసి ఉడకనిద్దాం. ఆ తర్వాత ఒక 5 మినిట్స్కి మూత తీస్తే మనకి ఇలా బీరకాయలో నుంచి వాటర్ అనేది పైకి వస్తుందన్నమాట. ఈ టైంలో మనం కారంని యాడ్ చేద్దాం. మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులోకి కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం 2 పచ్చిమిర్చి వేసాము. బీరకాయలో కొంచెం కారం ఎక్కువ అయిపోయినా కానీ కొంచెం వేసినా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇందులో మనం శనగపప్పు వేయడం వల్ల మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే బీరకాయ అండ్ ఆనియన్ ఇవన్నీ వేయడం వల్ల పీచు పదార్థం వస్తుంది, ఫైబర్. 2 కూడా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ప్రోటీన్, ఫైబర్ తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది. అలాగే ఇలా వాటర్ అనేవి మనకి కొంచెం పైకి వచ్చి ఆయిల్ కొంచెం తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆ టైంలో ప్రాపర్గా కలుపుకొని వెంటనే ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలి. ముక్కల్లో ఈ వాటర్ అనేవి ఆల్రెడీ వచ్చి మగ్గాయి కాబట్టి మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసినట్లయితే ఆ పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. సో మీరు ఒక హాఫ్ గ్లాస్ పోయండి వాటర్. అండ్ తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే మనకి పప్పు ఉడికితే సరిపోతుంది. లేదు అంటే ఇంకొంచెం వాటర్ పోసి పప్పు ఉడికేదాకా కూడా అలాగే కలుపుతూ ఉండండి. అండ్ మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గి పప్పు చాలా బాగా ఉడికిపోతుంది. అలాగే మనం ముందే నానపెట్టాం కాబట్టి ఇంకా త్వరగా పప్పు అనేది ఉడుకుతుంది అన్నమాట. అంతే అండి, సింపుల్. వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని పప్పు చక్కగా ఉడికిపోయింది. కూర అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చాలా సింపుల్. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.